And ee roju here we are for the pre-release event of Rudrudu. KL Udaya Supermarket and Priya Gold Oils, jewelry sponsors Vega Sri Golden Diamonds, health partners Yoda Diagnostics and smile partner Ocean International Dental Hospitals, event enhancement partner Shreyas Utsav, Music On, H Music, event organized by Shreyas Media, India's one and only movie events and promotional company. So Rudrudu, ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందిలో రుద్రుడు ఉండే ఉంటాడు కదా, అవును కదా. అంటే ఈ సినిమా ట్యాగ్ లైన్ ఒకటి విన్నారా? ఈవిల్స్ ఆర్ నాట్ బార్న్, దే క్రియేటెడ్. అర్థమైందా మీకు? దాని మీనింగ్ అర్థమైందా? మాట్లాడుకుందాం, ఆలోచించండి. నెక్స్ట్ నేను కిందకు వచ్చినప్పుడు చెప్తారు కానీ మీకేమర్థమైందో అది. సో ఈ సినిమాని మనకి తమిళ్లో 5 స్టార్ క్రియేషన్స్ LLP బ్యానర్లో నిఖిల్ గారు ప్రొడ్యూస్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని మనకి తెలుగులో అందిస్తోంది మాత్రం పిక్సెల్ స్టూడియోస్, ఠాగూర్ మధు గారు, కత్రీసన్ గారు డైరెక్టర్గా, జీవి ప్రకాష్ కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, ప్రియాంక శివకుమార్ హీరోయిన్గా అండ్ మన రాఘవ లారెన్స్ గారు రుద్రుడుగా ఆన్ April 14th మన ముందుకు రాబోతున్నారు. వరల్డ్ వైడ్ రిలీజ్ ఇన్ థియేటర్స్. ఓకే, ఓటీటీల కోసం ఎదురు చూడకండి, వెళ్ళి థియేటర్లో చూడండి, సరేనా? వచ్చేస్తుందిలే ఒక నెలలో ఓటీటీలో చూసేద్దాము అనుకోకుండా. ఏంటమ్మా క్యాప్? వాట్? అంతే వెళ్ళి థియేటర్లో చూసేయడమే సినిమా. వరుస పెట్టి మనల్ని భయపెడుతూ ఉండేటువంటి లారెన్స్ గారు కొద్దిగా ఈసారి కొంచెం గేర్ మార్చి యాక్షన్ థ్రిల్లర్తో మన ముందుకు రాబోతున్నారు ఫ్రమ్ రుద్రుడు. సో ఈ సినిమాలో ఈ సినిమా గురించి చాలామందికి తెలిసింది, ఈ సినిమా గురించి చాలామందికి తెలియజేసింది ఒక పాట కదా. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ ఆ పాట. మీరు రీల్స్, షార్ట్స్, టిక్టాక్లు ఏవో చేసే ఉంటారు. సో ప్రాణాన పాటలు అనేటువంటి ఒక మ్యాజికల్ లవ్ ఫీల్ సాంగ్ ఫ్రమ్ జీవి ప్రకాష్ సార్. సో KLM Fashion Mall keep loving more presents. Pre-release event of Rudrudu powered by Prakriti Avenues Private Limited. Associate sponsors Vijata Supermarket, Ushodaya Supermarket and Priya Gold Oils. Jewelry sponsors Vega Sri Golden Diamonds. Health partners Yoda Diagnostics and smiling partners Ocean International Dental Hospitals. Event enhancement partners Shreyas Utsav and Music On. H Music, event organized by Shreyas Media, India's one and only movie events and promotional company. అండ్ నౌ ఇప్పుడు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ చూసాము. జీవి ప్రకాష్ సార్ క్రియేట్ చేసిన ఇంకొక ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. అంటే మన స్క్రీన్ మీద చూసేటువంటి ఎమోషన్కి అంతే ఎమోషనల్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో భగ భగ అనేటువంటి ఒక సాంగ్లో మనం విన్నాము. అండ్ అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ముందుకెళ్ళిపోతుంది ఆ సాంగ్ అయితే ఆన్ యూట్యూబ్. ఈ పాట ఇక్కడ చూస్తేనే ఇలా ఉందంటే రేపు థియేటర్లో చూస్తే అసలు అద్దిరిపోతుంది ఇంకా. అండ్ ఎస్, అంతే గూస్ బంప్సే ఇంకా అసలు. ఓ మై గాడ్, రుద్రుడు చేసే శివ తాండవం ఇది. పింపుల్స్ రావు, గూస్ బంప్సే వస్తాయి. సోహెల్ హాయ్, వెల్కమ్. ఓకే, సో మూవింగ్ ఆన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక నుంచి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు కూడా ఇన్ ద ఈవెంట్. అండ్ ఎస్, నాకు కూడా అసలు మీతో కూడా కొంచెం మాట్లాడాలని ఉంది. మాట్లాడేసుకుందామా? యా, ఓకే. అయితే మనం మాట్లాడుకోవడం ప్రతి ఈవెంట్లో ఉండేసోళ్ళే, అది వద్దు ఇప్పుడు మనకి ఇవాళ. సో ఏం చేద్దామంటే, లారెన్స్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, చాలా రోజుల తర్వాత మనం కూడా ఆయన కలుస్తున్నాం కాబట్టి, మీలోంచి ఎవరైనా లారెన్స్ గారిని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? యూ కెన్ ఆస్క్, అడగొచ్చు. అక్కడి నుంచి కాదు, యూ కెన్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ ఆస్క్. సో ఒక 5 మెంబర్స్, నాకు తెలుసు పింపుల్స్ నువ్వు లేస్తావని, దా. సో ఒక 5గురు. మీ పేరు? సాయితేజ మేడం. సాయితేజ గారు, ఏం అడగాలనుకుంటున్నారు? సార్, నేను మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ తోటి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకొని ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు నేను ఒక మూవీ ప్లాన్ చేసిన సార్. అది కూడా మీ ఇన్స్పిరేషనే సార్. ఎందుకంటే మిమ్మల్ని నేను చూస్తూ మీరు ఎప్పటి నుంచి అయితే మూవీస్ చేస్తున్నారో ఒక డ్యాన్సర్గా ముందుకెళ్ళి అదే కంటెంట్ తోటి నేను కూడా చేస్తున్నా సార్. నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది ఇంత డైరెక్ట్గా మిమ్మల్ని చూడడం. సో నేను అడిగేది ఒక క్వశ్చన్ సార్, మీ మూవీస్ ఏమైనా చేయండి సార్, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు చూడండి. మాలాంటి ఎంతోమందికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో నేను ప్రతి సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే నేను పీపుల్ స్టార్ అని పెట్టుకుంటా సార్. నేను రాఘవ లారెన్స్ పీపుల్ స్టార్ అని చెప్పేసి నేను బ్యానర్లో పెట్టుకుంటా సార్. సో నా ఇన్స్పిరేషన్ మీరు సార్. ఐ లవ్ యూ రాఘవ లారెన్స్ సార్. సో ఇంతకంటే నేను ఏం చెప్పలేను.
సో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఒక క్వశ్చన్ సార్. మీరు ఇంత టాలెంట్ ఉంది కదా సార్, మీరు ఇప్పుడు చంద్రముఖి 2 కూడా తీస్తున్నారు. సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, డాన్సర్గా చేస్తున్నారు. మీరు చెయ్యనివంటూ ఏది లేదు సార్. కానీ ఇన్ని చేస్తూ కూడా ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేస్తారో అర్థం కావట్లేదు సార్. యా సార్, అమ్మని ప్రేమిస్తారు, తమ్ముడిని కూడా ఇప్పుడు సినిమాల్లోకి తీసుకొచ్చారు. సో ఫ్యామిలీ తోటి మీరు బాగుంటారు, మళ్ళీ పీపుల్స్ తోటి బాగుంటారు. నువ్వు నీకు యాంకర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా నువ్వేమన్నా? అంటే ఇంత ముక్క స్టార్ట్ చేసి అలా పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఛాన్స్ వచ్చినప్పుడే కదా మేడం. ఒక క్వశ్చన్ అడిగావుగా పాపం, ఆయనకి ఆన్సర్ చేసే టైం ఇవ్వు. సార్ పీపుల్ స్టార్ ఎలా ఉంది ట్యాగ్? థ్యాంక్ యూ ఫస్ట్ నీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు నేనంటే ఎంత ఇష్టం నీ నవ్వులో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని వర్క్ చేసినా కూడా ఫస్ట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఇంత కష్టపడుతున్నాం. సో నేను పెట్టిన ట్రస్ట్ అయినా సరే, ఇంత డైరెక్షన్ వేరే ఏ పని చేసినా కూడా మదర్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. మదర్కి ఇంపార్టెంట్ ఇచ్చిన వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. అది సార్, సో మీరు గుడి కట్టినప్పుడే మీకు ఫ్యాన్ అయిపోయినా సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంకా చాలా మంది మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఇంకా అవ్వలే తొందరగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రేయస్ మీడియా టీం వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ రాఘవలారన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. థ్యాంక్ యూ. మీ పేరు? హాయ్ సార్. సార్ మీరు డాన్ మూవీ చూశాను, చాలా బాగుంది. నాగార్జున గారితోనే నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా నువ్వు అక్కడే సార్ మళ్ళీ నెక్స్ట్ మల్టీ స్టార్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా తెలుగులో? చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రముఖి 2 చేస్తున్నాను, తర్వాత జిగిర్దండ 2, ఇది 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి. అది చేసిన తర్వాత తప్పకుండా నాగార్జున బాబు తోటి చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ నరేష్. సార్ మీరు కాంచనా మూవీలో క్యారెక్టర్ రోల్ చేంజ్ అవుతుంటారు కదా, క్యారెక్టర్ చేంజ్ అవుతూ ఉంటారు కదా, అది మీరు సెట్లోకి రాకముందు ఏమన్నా ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాయి, ప్రిపేర్ అవుతున్నాయని? అది రాసేప్పుడే మేము రెడీ అయిపోతాం. చిన్నపిల్ల క్యారెక్టర్, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అండి. సో సెట్కి రాకముందు ఇంట్లో ఒక అద్దం ముందు కోతిలాగా ఏదేదో చేసి చూస్తాం, దాంట్లోంచి ఒకటి వస్తుంది అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. Myself Varun Raj. I'm big fan of your direction, acting, and story selection also. సార్ నాకు డౌట్ ఏంటంటే మీరు చాలా జనర్స్ చేశారు, యాక్షన్ చేశారు, హారర్ చేశారు. అయితే మీకు ఇష్టమైన జనర్ ఏంటి సార్? అంటే రొమాంటికా లేకపోతే యాక్షన్? మాస్ పక్కా మాస్ ఫిల్మే చేయాలి. కాదు లారెన్స్ గారు, మీకు ఇష్టమైన జానర్ ఏంటని ఆయన రొమాన్స్ అని సిగ్గుపడుతున్నాడు ఏమిటి? మాస్ అంట చెప్పేశారు. సార్ ఇంకా మా సినిమాలు కోరుకుంటున్నాం సార్ మేమైతే మీ నుంచి. థ్యాంక్ యూ, డెఫినెట్గా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ సార్, దిస్ ఈజ్ ఇర్ఫాన్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను ఎంత పెద్ద ఫ్యాను మాటల్లో చెప్పలేను నేనైతే. సో ఒక స్టైల్ మూవీ వచ్చి చాలా రోజులు అయింది, బట్ డాన్సింగ్ మూవీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ ఎప్పుడు తీస్తారు? మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టైల్ 2 తీయాలని ఎప్పటి నుంచే ఐడియా ఉంది. ఆ స్టైల్ ఫస్ట్ పార్ట్ వచ్చి మంచి సెంటిమెంట్, మంచి కథతోటి వచ్చాం. మంచి కథ దొరికితే డెఫినెట్గా స్టైల్ 2 చేస్తాం. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. వణకం సార్. జనరల్గా మీ డ్యాన్స్కి ఫ్యాను, ఇంకా పెద్ద ఏంటంటే మీ డైరెక్షన్కి ఫ్యాన్ అయ్యాను నేను. నా పేరు దిలీప్, సినిమా రైటర్ని. మీకోసం నేను ఒక మంచి స్పెషల్గా మీ బాడీ లాంగ్వేజ్కి సరిపోయేగా ఒక కథ రాశాను. అవకాశం ఇస్తే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై సినిమా సర్వీస్ ఇక్కడ నేను 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటాను. అదేనా మీరు అడగాలనుకుంటుందా అయింది? అదేనా మీరు అడగాలనుకుంటుందా అయింది? ఆయన టైం అవకాశం ఇస్తే అంతేనా? ఎందుకంటే ఆయన ఫ్యాన్ నుంచే ఒక రైటర్గా పుట్టి ఆయన బాడీ లాంగ్వేజ్ మీద ఆయన సినిమాలు చూసి ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేశాను. ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్.
విందా సార్ Thank థ్యాంక్ you. యూ విందా వణకం విందా సార్. థ్యాంక్ యూ సార్ వచ్చేసింది పచ్చ జెండా ఊపేశారు ఆయన. థ్యాంక్ యూ లారెన్స్ సార్ ఫర్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ గైస్. భలే క్వశ్చన్స్ అడిగారు అసలు అందరూ. ఈయనైతే ఏకంగా నెక్స్ట్ సినిమాకి డేట్స్ అడుగుతున్నారు అంటున్నాను. మీరు ఎందుకు డాష్లు ఫిల్ చేసుకుంటారు గ్యాప్లో? ఓకే, సో ఇప్పుడు స్టేజ్ పైకి ఇంకొక స్టార్ని పిలిచేద్దాము. ద రైజింగ్ స్టార్ మన సోహెల్ దా. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు కదా సోహెల్, అందుకని రైజింగ్ స్టార్ అన్నాదా. సో మిస్టర్ ప్రెగ్నెంట్. సో కథ వేరుంటుంది, నిజంగానే కథ వేరున్నది ఇక్కడ. సార్ హాయ్ సార్, హాయ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఐఎమ్ సో లక్కీ లారెన్స్ అన్న ముందు నేను మాట్లాడుతున్నందుకు. చిన్నప్పుడు స్టైల్ సినిమా నేను మా గోదావరికన్లా రాయస్ థియేటర్లో చూసిన. అప్పుడు అనుకున్నా డ్యాన్స్ చేద్దామని. సో అలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మీరు ఏదైతే చూపించారో అంటే నేను అప్పటి నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వెళ్ళడం స్టార్ట్ చేసిన సార్. అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. సో దట్స్ ద రీజన్ ఐ కేమ్ హియర్. సో మీ ముందు ఇది చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ గురించి అప్పుడు నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్స్, డుమ్ డుమ్ డిగా దిగా, దమ్ రిదమ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి. అలా సైడ్ డాన్సర్గా అలా చేసుకుంటూ బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి పేరు తెచ్చుకొని ఏదో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. అంటే చాలామంది ఇండస్ట్రీలో ఏంటంటే మేము ముఠా మేస్త్రిలో లైక్ మీరు సైడ్ డాన్సర్గా ఉండి మీరు ఈ స్థాయికి రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సార్. మీరు ఏదైతే స్ట్రగుల్ లైఫ్లో మీరు ఏదైతే ఫేస్ చేసుకుంటూ మీరు అంటే మోటివేట్ చేసుకుంటూ మీ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉంటూ మీరు ఏదైతే మోటివేట్ చేసుకున్నారో, సో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను ఒకడిని. సో ఎప్పుడైనా కానీ ఒక విశ్వక్ కూడా ఒక మాట అన్నాడు ఒకప్పుడు, ఎవరు లేపినా మనం లేపుకోవాలని చెప్పేసి అని అంటారు కదా. సో అలా మీ మీద మీరే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మన మీద మనం నమ్మకం, మన మీద మనం మోటివేట్ చేసుకుంటూ మనం జీవితంలో ముందుకెళ్తే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని చెప్పేసి నిరూపించిన ఒక హీరో అంటే రాఘవ లారెన్స్ అన్న. సో ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఇది మీ ముందు మాట్లాడడం అనేది ఇది నా అదృష్టం. ఈరోజు నేను ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద ఏంటంటే కొంచెం తడబడుతూ మాట్లాడుతుంటా, బట్ ఈరోజు కొంచెం ధైర్యంగా మాట్లాడుతాను ఎందుకంటే ఒక అన్నలాగా ఫీల్ అయ్యి. సో ఇంకోటి తర్వాత ముని సినిమా చూసిన, న్యూ అశోక్లో చూసిన, గోదావరికన్లా. సో మీ సినిమాలన్నీ నేను యాక్చువల్లీ కంటిన్యూగా చూస్తున్నా, ముని కానీ కాంచన కానీ. సో ఇదంతా చూస్తున్నప్పుడు కాంచన ఇంటర్వల్ బ్యాంక్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళంగానే ప్యాక్ అయిపోయినా మొత్తం. నైట్ అంతా నిద్రపట్లే. ఓ ఇద్దరు ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి నాకు సపరేట్ రూమ్ ఇచ్చారు. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే నేను. సో సపరేట్ రూమ్లో పడుకునేట్టున్నారు. ఇంటికి రండ్రా ఇద్దరు, నాకు ప్యాక్ అవుతాను కింద మీద అంతా. అదే సినిమా చూసి వచ్చిన కాంచన అని చెప్పేసి అన్న. సో ఆ టైంలో ఒక సృష్టించిర్రన్న ఒక లైక్ హారర్ సినిమా అనేది ఒక చూపించడం అనేది ఆ టైంలో మీరు సృష్టించారు. సో మీ డైరెక్షన్ కానీ మీ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి అనిపించేది ఏంటంటే మా అందరికీ, అరే భయ్ ఎవ్వరు ఏమేమనుకున్నా ఏమున్నా కూడా నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పేసి అనుకొని మీరు ఈ స్థాయికి వచ్చిర్రు. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ముందుకెళ్తున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరు మదర్కి ఏదైతే మీరు వాల్యూ ఇస్తారో, సో చాలామందికి అది కూడా చాలామందికి ఇష్టం. అండ్ ట్రస్ట్ ఏదైతే నడిపిస్తున్నారో, నేను సోయి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ నడిపిస్తున్నాను సార్, ఎన్జిఓ ఒకటి. సో ఇవన్నీ మీది చూసే స్టార్ట్ చేసిన నేను. సో మదర్కి గుడి కట్టడం, ఒక మదర్ అంటే ఎంత ఇష్టం మీకు, ఒక తల్లి అంటే. సో చాలామందికి తెలుసు. నా ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. సో మీ గురించి వచ్చినప్పుడు, అరే మదర్కి గుడి కట్టించారు ఆయన, సో అంత రెస్పెక్ట్ ఇస్తారు పేరెంట్స్కి. ఎప్పుడైనా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్తారు అని చెప్పేసి, ఏదైతే జీవితంలో ముందుకెళ్తారంటారు కదా. సో సచ్ ఏ ఇన్స్పిరేషన్ యు ఆర్ ఫర్ దాట్ అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. అండ్ ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తూ సో చాలామంది డాన్సర్స్కి లైఫ్ ఇచ్చారు, చారిటీ ట్రస్ట్ నడిపిస్తున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఇలాగే ముందుకెళ్తూ మా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సోహెల్, థ్యాంక్ యూ. సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్? సినిమా రిలీజ్ డేట్ చెప్పే ఇంకా ఈ స్టేజ్లోనే. సో రుద్రుడు సినిమా April 14th రిలీజ్ అవుతుంది. మాస్ ఒక రేంజ్లో అసలు ఏదైతే ట్రైలర్ చూసినా ఫైట్స్ అయితే ఎరగదీసిర్రన్న మీ లుక్స్ అదంతా. సో రుద్రుడు సినిమా April 14 రిలీజ్ అవుతుంది. థియేటర్లో రచ్చ చేద్దాం, ఏమంటారు? ఇంకా గట్టిగా గది లెక్క. థ్యాంక్ యూ సోహెల్ ఫర్ ద ఎనర్జీ. ఎస్, కథ వేరుంటుంది నిజంగానే రుద్రుడితో. సో గెట్ రెడీ ఫర్ దట్, రిలీజింగ్ ఆన్ April 14th వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్. ఎస్, అండ్ ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేసేసుకుందాము
ప్రొడ్యూసర్ దాము గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్. అలాగే దాము గారితో పాటు ఐ ఇన్వైట్ పుష్కర్ రామ్మోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. గోస్ట్, లవ్ స్టోరీ అండ్ రీసెంట్గా మైఖేల్ వంటి మూవీస్ అందించిన పుష్కర్ రామ్మోహన్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్. వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయవలసిందిగా ఫ్రమ్ పిక్సెల్ స్టూడియోస్ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు అండ్ రఘురామ్ గారు. శ్రీనివాస్ గారు అండ్ రఘురామ్ గారు, కెన్ యూ ప్లీజ్ ఇన్వైట్ ద గెస్ట్. దాము గారు, మా రుద్రుడి గురించి. గుడ్ ఈవినింగ్ అండి. రుద్రుడు కంటే కూడా ముందు ఐ థింక్ ఐ హావ్ స్పోకెన్ ఎనఫ్ టైమ్స్ అబౌట్ లారెన్స్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అందరూ అంటుంటారు, బట్ ఓన్లీ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ మెనీ పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ దట్ they don't take a step forward to donate. A person who's come from nothing to this stage and with a great heart doing so many things, giving back to the society, it's a very rare quality, Lawrence. Okay, there are a lot of things which a lot of people say they do, but you've practically done it and shown it. And our industry is one of the biggest platforms for for the cinema dwara society ki message istam. Individuals, they keep doing for the society, and you're one of the rarest persons in that. Wish the best. And coming to the film, I wish the team of Rudrudu and my good friend who's releasing it in Telangana and Andhra Pradesh, Madhu, I wish you the best. Thank you. రామ్మోహన్ గారు. Good evening to all of you. Lawrence Karni, Chana Inlison, we are seeing from Chana Inlison, we are seeing all his films. He's coming into a different genre, Tony films, and last 20 years as a dance master. Now he has become such a big actor. We are all very happy. And what inspiration you are giving to all youngsters also. It's really inspiring. And they were saying that how you love your mother and all that. We are very, very happy to hear all that today. And I've also been trying to make a film with him. I've met him a couple of times in this between also. Very happy to see you here, sir. So Rudrudu film, we hope it will become a very big film. And you have been taking generally Miru South Indian films this country. Now I wish that you come with some big pan-India films. Like what you have been seeing how things are going on. So I wish you be in the next level, sir, next time. Thank you. Thank you, Damu Garu and Rammohan Garu, for your words. Thank you. And yes, as Rammohan Garu said, we wish త్వరలో మనం ఒక పాన్ ఇండియా మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేసేద్దాము ఫ్రమ్ లారెన్స్ గారు. ఎస్, వాట్ యు సే? ఎస్. KLM Fashion Mall Keep Loving More presents Rudrudu pre-release event powered by Prakriti Avenues Private Limited. Associate sponsors Vijata Supermarket, Rishodaya Supermarket, Priya Gold Oils and Jewelry sponsors Vega Sri Gold and Diamonds. Health sponsors Yoda Diagnostics and Smile partners Ocean International Dental Hospitals. Event enhancement partners Shreyas Utsav and Music On H Music. Event organized by Shreyas Media, India's #1 and one and only movie events and promotional company. మణిగంట ఇక్కడ ఇక్కడ మణిగంట, చాలా థ్యాంక్స్ మణిగంట. నేను కూడా స్టైల్లో చేసేప్పుడు ప్రభుదేవ మాస్టర్ని షోల్డర్లో ఎక్కించుకొని నేను డాన్స్ ఆడేప్పుడు రోప్ కట్టుకున్నాను. అతనికి రోప్ ఉంటుంది, రోపే లేకుండా నువ్వు ఇంత బాగా, నిజంగా చెప్పాను, స్టైల్లో నేను చేసింది కన్నా ఇప్పుడు నువ్వు చేసేదే గ్రేట్. నేను ఈ సాంగ్ మాత్రం కాదు, నువ్వు నలుపు నేనేనంట ఆ సాంగ్ అన్నీ నువ్వు అదన్నీ నువ్వు ఆడేది నేను చూశాను. నిన్ను ఎలా చూస్తున్నానంటే నేను చిన్నప్పుడు ఎంత కష్టపడి వచ్చానో అది నిన్ను చూసేప్పుడు నాకు గుర్తుకొస్తుందండి. ఇంకా ఫోన్ చేయడు సార్ ఓ వారం రోజులు మనకి. స్పెషల్గా మీకోసమే శ్రేయాస్ మీడియా స్పోక్ టు దిస్ గై అండ్ తీసుకొచ్చాము. అండ్ హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ. ఐ హోప్ యూ ఆల్సో
నువ్వు తొందరగా కొరియోగ్రాఫ్ అయిపోవాలి, నువ్వు కొరియోగ్రాఫ్లో నేను డ్యాన్స్ చేయాలి. తర్వాత నువ్వు కొంతమంది వికలాంగులకి నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు నేను తెలుసుకున్నాను. నువ్వు ఎంతమందికి చేయాలనుకుంటావో నా దగ్గర చెప్పి ఒక అన్నయ్యగా నేను కూడా కలిపి చేస్తా. నువ్వు నాకన్నా పెద్ద పేరు తీసుకోవాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాస్టర్ ముందు నేను ఒక్కసారైనా డాన్స్ చేస్తానని నేను అమ్మకి ఒక్కసారి మాట ఇచ్చిన. ఇప్పుడు నా దగ్గర నా అమ్మ లేదు. అమ్మ మాస్టర్ ముందు డాన్స్ చేసేసిన నన్ను. థ్యాంక్ యూ సార్. నాకు మాట రావట్లేదు మాస్టర్, ఎన్ని చెప్పినా తక్కువనే. ఫస్ట్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మాస్టర్. నాకేం మాట్లాడతానో అర్థం కాలేదు మేడం. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఒరేరు కట్టిపుడి. Go. Yes, it's a fanboy moment and dancers, thank you Srinivas and team, thank you so much for this beautiful performance. Thank you Manikanta. KLM Fashion Mall presents Rudrudu pre-release event powered by Prakriti Avenues Private Limited. And now ఇంకొంతమంది గెస్ట్లని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసుకుందాము. సో ముందుగా లెట్ మీ ఇన్వైట్ స్టంట్ శివ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. అఖండతో అఖండమైన హిట్ కొట్టేసి అండ్ ఇప్పుడు బోయపాటి రామ్ సినిమాకి కూడా రాపో అండ్ బోయపాటి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా మాస్టరే స్టంట్స్ చేస్తున్నారు. అండ్ అఖండ సినిమాలో స్టంట్స్ చూసి లారెన్స్ సార్ కావాలని శివ మాస్టర్ని పిలిపించుకున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునా సార్? ఎస్. సో వెల్కమ్ అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు అండ్ రఘురామ్ గారు టు ఇన్వైట్ మాస్టర్ ఫ్రమ్ పిక్సెల్ స్టూడియోస్. గుడ్ ఈవినింగ్ ఆల్. And I also invite Vizag distributor Veernaidu garu onto the stage. అలాగే కృష్ణా డిస్ట్రిబ్యూటర్ సర్వేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ సార్. మాస్టర్ ప్లీజ్ క్యారీ. అందరికీ నమస్కారం. రుద్రుడు దానిలో యాక్షన్ ఎక్స్ట్రానరీ ఉంది. మెయిన్ ఈ మూవీకి ఫైట్ మాస్టర్ అవకాశం ఇచ్చిన మై మాస్టర్ అందరూ ఫ్యాన్, మరి నా కూడా వాళ్ళు ఫ్యానే. ఎప్పుడు అమర్కలం మూవీ అజిత్ మూవీలో మహాగణపతిని ఒక సాంగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫ్యాన్. వాళ్ళు ఫస్ట్ టైం ఈ మూవీ చేశాను యాక్షన్ డైరెక్టర్గా. మాస్టర్కి కంపోజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకన్నా వాళ్ళ స్టైల్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్నీ ఒక ఎమోషన్ ఉంది. దాని తర్వాత ఆ ఎమోషన్లో యాజ్ ఎ ஃபைட் மாஸ்டருக்காக நம்ம செய்யும்போது వాళ్ళకు வந்து ఒక్కొక్క షార్ట్స్ ఒక్కొక్క స్టైల్ పోகும்போது ఐ విల్ ఎంజాయ్ ఇన్ ఆన్ ద స్పాట్, షూటింగ్ స్పాట్లో. మాస్టర్ ఈ మూవీ అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ మాస్టర్. ఎందుకన్నా మీరు అఖండ మూవీ చూసి మనకు ఇచ్చారు ఈ మూవీ. ఇది ఫైట్ జై బాలయ్య
ఇంకా వినపడలేదేంటా అనుకున్నా ఇప్పుడే వినిపించేసింది. దీనిలో ఒక హీరో ఇంట్రడక్షన్ యాక్షన్ ఎలా ఉండాలని అన్ని యాంగిల్లో చూసి షార్ట్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ షార్ట్స్ ఇది మూవీలో. ఆ ఫైట్స్ బాగా ఎక్స్ట్రాగా వచ్చిందమ్మా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. కెవిన్ మాట్లాడారు మీరు, నెక్స్ట్ కెవిన్కి అవకాశం, మనకు ఒక అవకాశం ఇవ్వగా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మాస్టర్. Thank you, Master. And I also invite Sunil Narangaru to please join with us on stage. Sunil Narangaru, please welcome. అలాగే సుధీర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. బసిరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. వీళ్ళందరూ ఇంకి పింకి పాంకి ఆడుకుంటున్నారు స్టేజ్ మీద, ఇలా 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 చూపించుకుంటూ. సర్వేష్ గారు. అందరికీ నమస్కారం అండి. రాఘవ లారెన్స్ గారు, మీ గురించి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో మీరు మీ డ్యాన్సులు కానీ మీ సినిమాలు కానీ మామూలు క్రేజ్ ఉండదండి. మీ రుద్రుడు అనే సినిమా ట్రైలర్ వచ్చిన కానీ చాలా పెద్ద క్రేజు. సాంగ్స్ కానీ ఫుల్ మాస్ మసాలా సార్. సమ్మర్లో మంచి మాస్ మసాలా లారెన్స్ మాస్టర్ సూపర్ డూపర్ ఇట్టి మనం కొడుతున్నామండి సమ్మర్కి. మూలంగా నేను ఒక కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్గా చాలా ఆనందపడుతున్నాను. డెఫినెట్గా బేసిక్గా మేము అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ అండి. మీరు తీసిన మాసు డాను మామూలు సినిమాలు సార్, అసలు దడదల్లాడిస్తారు ఇండస్ట్రీ. అలాగే వరుసగా స్టైల్ కానీ కాంచనా కూడా మేమే చేసామండి. ఎక్స్ట్రాడినరీ సార్ మీరు, పెర్ఫార్మెన్స్ కానీ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఆల్ రౌండ్ సార్ మీరు. డెఫినెట్గా మాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన మధు గారికి, అలాగే వీర్రాజు గారికి, అందరికీ, సునీల్ గారికి, పేరు పేరున స్టేజ్ నుంచి పెద్దలకి అందరికీ వచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ. సునీల్ గారు. రుద్రుడు పరమేశ్వరుడు పేరు పెట్టినటువంటి సినిమా ఇది. తర్వాతన ఎంతోమందికి లారెన్స్ గారి కోసం వింటున్నాం. ఆయన ఎలాగా చేసింది మళ్ళీ చేయరు. ఎందుకంటే రకరకాల సినిమాలు ఆయన చేసిన విధానం చూస్తే హర్రర్ ఎంతలా ఉంటాయనేది ఆయన పాత సినిమాల కోసం తెలుసు. ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్. కానీ ఆయన అన్నిటికంటే ముఖ్యంగా మానవత్వానికి మార్గదర్శి అయినటువంటి లారెన్స్ గారు రియల్లీ చెప్తున్నా, మనం అందరం చెప్పాల్సిన రియల్ హీరో. ప్రపంచానికి ఇలాంటి వ్యక్తులు కావాలి మనకి. ఇలాంటి ఈ రుద్రుడు సినిమా అద్భుతంగానే ఆడాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి కోసం అద్భుతంగా ఆడి తీరాలి. ఎందుకంటే లారెన్స్ గారు ఆ అబ్బాయి ఇప్పుడు వచ్చిన మణికంఠని ఫస్ట్ శ్రేయస్ మీడియాకి, మా ఠాగూర్ మధు గారికి, అలాగే మా వీరనాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు లారెన్స్ గారిని ఫాలో అవుతున్నారంటే ఎంత గొప్ప మార్గదర్శి ఆయన. ఎందుకంటే ఆయన హీరోగానే కాదు, మానవతావాది లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి రుద్రుడు కాదు, ఏ సినిమా అయినా సరే మీరు ఎప్పుడు పెద్ద హీరోగా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. నేను మనసా వాచ అలాగే సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మొహమ్మద్ పడుతున్నారు సార్, మీరు మాట్లాడండి. రండి బసిరెడ్డి గారు రండి. థ్యాంక్ యూ. రామదాస్ గారు హీరోయిన్ చేసిండ్రు. ఆయన కానీ నేను మంచిగా మాట్లాడడానికి నాకు చేత కాదు. కానీ వన్ థింగ్ ఐ ఫెల్ట్ రియలీ టచ్డ్ ఏంటంటే, అంతమంది డ్యాన్సర్లు లారెన్స్ గారిని ఓ గురువులాగా ఆదరిస్తుంటే salute to you, sir. You must have moved so many hearts. Otherwise, they won't be doing that. So it moved my heart too, looking at that itself. So I wish you all the best for the movie Rudrudu. I saw the trailer and it really came out really good. I saw it recently on YouTube.
and it's really good. And I wish the whole team of Rudrudu, Mamadanna, మా సెక్రటరీ గారు ప్లస్ ప్రెసిడెంట్ గారు రెండు ఆయన మా దామోదర్ గారు వారు కూడా ఆశీర్వదిస్తారని చెప్పని ఆశిస్తున్నా ఈ సినిమాను తప్పనిసరిగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు యూ లారెన్స్ గారు. థ్యాంక్ యూ. Thanks to one and all on stage. Thank you Andy. KLM Fashion Mall, keep loving more presents. Rudrudu pre-release event powered by Prakriti Avenues Private Limited. Associate sponsors Vijata Supermarket, Ushodaya Supermarket, Priya Gold Oils. Jewelry sponsors Vega Sri Gold and Diamonds. Event enhancement sponsors Shreyas Utsav. Event organized by Shreyas Media. India's one and only movie events and promotional company, and Music On, H Music. And ఇప్పుడే ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి హార్టీ వెల్కమ్. ఎస్, సో ఇప్పుడు రుద్రుడు గురించి అందరూ మాట్లాడారు. రుద్రుడు గురించి సాంగ్స్ విన్నాము మనము. April 14th, yes, mark your date, and I invite PVS and Prasad garu, the pre-release event of Rudrudu, and April 21st SVCC నుంచి విరూపాక్ష కూడా రాబోతోంది. ఆ డేట్ కూడా లాక్ చేసుకోండి. అండ్ yes, I also invite ఠాగూర్ మధు గారు on stage. Sir, please welcome. Pixel Studios నుంచి శ్రీనివాస్ గారు, రఘురామ్ గారు. Invite BVS and Prasad garu, please. Yes, of course. Thank you Prasad garu, thank you. Madhu garu, మీరు తర్వాత ఓకే సరే. ఓకే, సో ఇప్పుడు వి ఆల్ నో లారెన్స్ గారు చాలా మంది స్టార్స్తో వర్క్ చేశారు. మాకు కొన్ని పిక్చర్స్ దొరికాయి. అవి ఎప్పుడెప్పుడవో, మరి ఆ కథ ఏంటో, ఆ పిక్చర్ వెనకాల ఉండే ఆ స్పెషల్ మూమెంట్స్ ఏంటో అవన్నీ ఇప్పుడు లారెన్స్ సరే మనతో షేర్ చేయాలి. సో సార్, మేము ఒక్కొక్క పిక్ చూపిస్తాము. ఆ పిక్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది ఆర్ మీకేమనిపిస్తుంది అది ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. కెన్ వి హ్యావ్ ద పిక్చర్స్? ఫస్ట్ పిక్ ప్లీజ్. ఇది ముఠామేస్త్రి పిక్చర్లో ఓకే. ఫస్ట్ టైం నేను అని చిరంజీవి గారితో గ్రూప్ డ్యాన్స్ చేసేప్పుడు, ఈ గ్రూప్ డ్యాన్స్లో నేను 5th రోలో ఏదో ఉన్నాను నేను. సో చిరంజీవి గారు లేదంటే నేను తెలుగులో పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయ్యేవైనా కాదు. సో ఈ టైంలో అని చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వావ్, మీ గెటప్ మాత్రం భలే ఉన్నారు లారెన్స్ గారు. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది ఆది అనుకుంటాను. ఈ ఫిలింలో విందాం ఏం చెప్తున్నారు. ఇది నాయరే సాంగ్. ఇది ఎన్టీఆర్ గారికి నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను అప్పుడు ఏదైనా ఒక సాంగ్ చేశానంటే ఒక్కొక్క షాట్ ఆడమని చెప్తారు. సో చిరంజీవి గారు పక్కన ఏదైనా కొడితే కొట్టాలి, ఇడా 6 కొట్టాలి, ఆ సాంగ్లో ఒక బిట్కి వచ్చి ఆడతాను. అలాగే ఎన్టీఆర్ బాబే చెప్పారు, నువ్వు కూడా వచ్చి ఒక బిట్కి ఆడు నాతో అన్నారు. సో ఈ మూమెంట్లో నేను ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారికి ఎంత పెద్ద ఫ్యాను డ్యాన్స్లో, అలాగే ఎన్టీఆర్ గారు కూడా అంత పెద్ద ఫ్యాన్. సో మంచి స్పీడ్ డాన్సర్, మంచి మనిషి. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక పిల్లలాగా ఉంటారు, ఒక పెద్ద హీరో అలా ఉండరు. సో ఆయనతో వర్క్ చేసింది చాలా సంతోషం. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. నాగార్జున గారు ఒక డ్యాన్స్ మాస్టర్ల నుంచి నన్ను ఒక డైరెక్టర్గా మార్చిన నా దేవుడిని చెప్పాలి.
ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్గా ఉన్నాడని అంత నమ్మకం పెట్టి డైరెక్షన్ ఇవ్వటం అన్నది చాలా కష్టం. అది ఒక్కసారి సబ్జెక్ట్ వినేసి ఆ డైరెక్షన్ నువ్వు చేస్తున్నావు అని చెప్పేప్పుడు తీసిన స్టిల్. ఈ టైంలో నాగార్జున బాబు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తొందరగా నాగార్జున బాబుతో వర్క్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ. వావ్, ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఇది ఈ స్టిల్ వచ్చి వర్షం ఫిల్మ్ అనుకుంటున్నాను. ఛత్రపతి ఛత్రపతి. ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు పక్కనే ఉన్నారు. సో ఛత్రపతి ఫిల్మ్లో ఇద్దరు స్టేజ్లో చేసినది. తర్వాత ప్రభాస్ గారికి రెబల్ చేసింది ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ప్రభాస్ గారి దగ్గర నచ్చింది ఏంటంటే ఇంటికి వెళ్తే భోజనం, అలాగే అంత ప్రేమగా చూసుకుంటారు. కృష్ణంరాజు గారు లేదు కానీ ప్రభాస్ గారి రూపంలో కృష్ణంరాజు గారు ఉన్నారు. సో ఆయనతోటి వర్క్ చేసింది కూడా నాకు చాలా థ్యాంక్ యూ. వావ్, నెక్స్ట్ పిక్చర్. ఇది కాంబో అసలు. లారెన్స్ గారు అసలు ఎప్పటిదండి ఇది? ఎప్పటిది అసలు? ఇది నేను ప్రభుదేవ మాస్టర్ ఇంట్లో క్యారమ్ బోర్డు ఆడిన తర్వాత తీసుకున్న పిక్చర్ ఇది. ఫస్ట్ ఒక గ్రూప్ డాన్సర్గా వెళ్ళాను. తర్వాత ఒక మంచి ఫ్రెండ్ అయి ఆయన ఎప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినా నన్ను పిలుస్తారు. అతను క్యారమ్ బోర్డు ఆడతారు. నాకు కూడా క్యారమ్ బోర్డు వచ్చినప్పుడు ఆడిన తర్వాత తీసిన పిక్చర్. నాకు చాలామంది గురువులో ఆయన కూడా ఒక గురువే. ఈ టైంలో ప్రభుదేవ మాస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది వచ్చి కూలి ఉழைపాలి అన్న పిక్చరు తమిళ్లో. పి వాసు గారు డైరెక్షన్. దాంట్లో నేను ఫస్ట్ గ్రూప్ డాన్సర్గా రజనీ గారి పిక్చర్లో గ్రూప్ డాన్సర్గా ఆడేప్పుడు తీసిన పిక్చర్. రజనీ గారు లేరంటే, ఆయన లెటర్ ఇవ్వలేదంటే నేను ఒక డాన్సర్ కార్డు తీసుకున్నవాడిని కాదు. ఆయన రాఘవేంద్ర ఫిలిం చేయలేదంటే నేను మంత్రాలు వెళ్ళి నా బ్రెయిన్ ట్యూమర్ సరి అయ్యేది కాదు. సో ఆయన నాకు గురువులాగా. సో ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలు ఉంటాను. చిరంజీవి గారు, నా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎప్పుడు నాకు గురువులాగే. సో ఈ టైంలో సూపర్ స్టార్కి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అండ్ ద లాస్ట్ పిక్చర్. చరణ్ బాబుది ఇది ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, పూరి జగన్నాథ్ గారు. చిరుత. సో అన్నయ్య చెప్పారు, చిరంజీవి గారు అన్నయ్య ఎలాగ నాకు దాయి దాయిదామా సాంగ్లో ఆ వీణ మొమెంట్ వేశారో అలాగే మా అబ్బాయికి ఒక మంచి సాంగ్ కంపోజ్ చేయాలని అన్నయ్య చెప్పారు. తర్వాత దీనికి ముందే కూడా చరణ్ సార్కి నేను ఇంట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయటం అదన్నీ జరిగింది. ఇప్పుడు చరణ్ బాబు వెళ్ళే ఆ రేంజ్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నా తమ్ముడులాగా. సో ఆయన దగ్గర నాకు చరణ్ బాబు దగ్గర నచ్చింది ఏంటంటే ఎంత ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో చాలా సింపుల్గా ఉంటారు. సో అబ్బాయి ఇంకా పేరు తీసుకోవాలి అని నేను రాగతం కోరుకుంటున్నాను. వావ్. సో అంటే గ్రూప్ డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా, తర్వాత ఆర్టిస్ట్గా, తర్వాత డైరెక్టర్గా, వాట్ అ జర్నీ. అంటే ఈ పిక్చర్స్ అన్నీ చూస్తుంటే ఒక్కసారి మొత్తం అంతా రివైండ్ అయినట్టు ఉంది. మీరు చెప్తుంటే మాకు కూడా. నౌ కమింగ్ యాజ్ రుద్రుడు ఆన్ April 14th. ఆల్ ద వెరీ బెస్ట్ రాఘవ లారెన్స్ గారు, అండ్ వీఆర్ వెయిటింగ్ టు వాచ్ రుద్రుడు ఇన్ థియేటర్స్ ఓన్లీ on April 15th. And now I invite Tagore Madhu garu on stage. Sir, please welcome.
రఘురామ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. స్టంట్ శివ మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. ప్రసాద్ సార్ ప్లీజ్ జాయిన్ విత్ us. సునీల్ గారు, పుష్కర్ రామ్మోహన్ గారు, కాసిరెడ్డి గారు, సుధీర్ గారు, ప్రియా ప్లీజ్ a few words. Priya, first tell me how's the Telugu vibe? I don't know. I'm just surprised. I'm awestruck. I know it's all because for this one man. I'm so glad I could be a part of this project. And Antariki Namaskaram. నేను ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. సో ఐ థింక్ నెక్స్ట్ టైం ఐ కెన్ టాక్ బెటర్. అండ్ అందుకే నా స్పీచ్ షార్ట్గా ఉంటుంది. April 14th రుద్రుడు థియేటర్లో రిలీజ్ అవుతుంది. Watch it with your family and let us know how you like it. We would love to hear from you. Thank you all. Good night. Thank you very much. థ్యాంక్ యూ. సో అంటే కొంచెం మీ అందరూ నాతో పాటు ఉంటారన్న ధైర్యంతో అడిగేస్తున్నాను. ఉంటారుగా, మధ్యలో ముంచేరు. అంటే ప్రియా గారు ఉన్నారు, లారెన్స్ గారు ఉన్నారు. ఒకసారి ఆ పాట స్టెప్ చూద్దామని, మీకు నచ్చితేనే, మీకు ఇష్టమైతేనే ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ అ రిక్వెస్ట్. మీరు అడగండి. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. చాలా థ్యాంక్స్. మీ ప్రేమకి చాలా 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 థ్యాంక్స్. ఇది నా ఫ్యాన్స్ అని చెప్పుకోవటం కన్నా, నా చేసిన కోరియోగ్రాఫ్గా చేసిన అందరు ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ ఉన్నారు. అందరి హీరోకి నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ రుద్రుడు ఫిలిం నేను ఫస్ట్ ఓకే చేసింది రీజన్ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేయాలని అనుకున్నారు కదిరేసన్. ఆయన ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వల్ల బిజీగా ఉన్న వల్ల రాలేదు. కొత్త డైరెక్టర్ వచ్చి కథ చెప్పేప్పుడు చాలా బాగా చెప్పాడు. మెయిన్గా దాంట్లో మదర్ సెంటిమెంట్ ఉంది. సో మదర్ నాకు కొంచెం ఎక్కువ క్లోజ్ కాబట్టి, సో ఆ మదర్ సెంటిమెంట్ అన్నవన్నీ వెంటనే ఓకే చేశాను. అన్ని ఫిల్మ్లో, నా ఫిల్మ్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండాలని చూసుకుంటాను. ఆ సేమ్ టైం మాస్ ఎక్కడ మిస్ అవ్వకూడదు, యాక్షన్ ఎక్కడ మిస్ అవ్వకూడదు చూసుకుంటాను. ఈ ఫిల్మ్లో రుద్రంలో ఫ్యామిలీ, యాక్షన్, డ్యాన్స్ అన్నీ ఉంటాయి. April 14 థియేటర్కి వస్తున్నాయి. అందరూ వెళ్ళి థియేటర్లో చూడండి. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద పైకి వచ్చి పేరుగా నన్ను మనసారా అందరూ బ్లెస్ చేశారు. అందరికీ స్టేజ్లో వచ్చి నన్ను బ్లెస్ చేసిన అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే శివ మాస్టర్, ఫస్ట్ టైం నేను శివ మాస్టర్ తోటి వర్క్ చేస్తున్నాను. అఖండ ఫిలిం చూశాను. ఆ ఫైట్ చాలా బాగుంది. సో అలాగే నాకు కూడా ఫైట్ చేయాలి అనుకున్నాను. మాస్టర్ పిలిస్తే, మాస్టరుడి అబ్బాయి కెవిన్ నా ఫ్యాను. సో ఆయన ఒక్కొక్క షాట్ ఎలా కంపోజ్ చేసి మాస్టర్ అయిన మీరే చూసి ఉంటారు ట్రైలర్లో.
సో మాస్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ పిక్చర్లో చేసిన అందరూ కోరియోగ్రఫీకి నా థ్యాంక్స్, నా కెమెరామ్యాన్, నా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మధు గారు లక్కీ ప్రొడ్యూసర్ నాకు, ఆయనతోటి చేస్తున్న అన్ని ఫిల్మ్ నాకు ఇట్టు. సో మధు గారు ఈ ఫిల్మ్ తీసుకున్నది నాకు చాలా చాలా సంతోషం. అలాగే ప్రియా భవానీ శంకర్ ఈ పిక్చర్కి ఒక్కొక్క ఫిల్మ్లో మనకు గ్లామర్ చేసే హీరోయిన్ కావాలి, ఒక 4 సాంగ్స్ వచ్చి ఒక 2-3 సీన్ వచ్చి వెళ్ళిపోయాయి. ఈ ఫిల్మ్లో పర్ఫార్మెన్స్ చేయాలి, ప్లస్ చూస్తే ఫేస్లో ఒక సెంటిమెంట్ హోమ్లీ అమ్మాయిలాగా ఉండాలని చెప్పేసి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. సో ప్రియా భవానీ శంకర్ కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం అమ్మాయి ఇక్కడ వచ్చి మీ ప్రేమ అందరిని చూసి అమ్మాయి చెప్పింది, ఏంటి మీ మీద ఇంత ప్రేమ పెట్టుకున్నారని. దానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, నేను ఇక్కడ స్టేజ్లో మాట్లాడాలి అందరూ, నేను హీరోగా నేను బాగుండాలి అని అనుకున్న వాళ్ళకన్నా ఒక మనిషిగా మీరు బాగుండాలి, మీ అన్ని పిక్చర్ హిట్ అవ్వాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. చాలా థ్యాంక్స్. నేను ఆ మర్యాదగా ఇంకా ప్రేక్షకులకి మంచి నా వల్ల ఎంత సహాయం చేయగలుగుతానో, పిల్లలకి ఓపెన్ సర్జరీ కానీ, తర్వాత చదువుకు కానీ, ముందు నేను అనుకున్నాను ఇదన్నీ నేను చేస్తున్నాను, తర్వాత కొంచెం ఏజ్ అయిన తర్వాత తెలుస్తుంది దేవుడు నన్ను ఒక పని మనిషిగా పెట్టుకొని అతను చేస్తున్నారు, అతనికి నేను ఒక సేవకుడుగా ఇది చేస్తున్నాను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, లైఫ్లో నువ్వు స్క్రీన్లో వచ్చి హీరోగా చేసేది కాదు, రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి. నువ్వు స్క్రీన్లో వచ్చి స్క్రీన్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. సో రియల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మైండ్లో ఉండాలి, అందరూ హార్ట్లో ఉండాలి అంటారు. సో ఈ టైంలో మా మదర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ ఇన్స్పిరేషన్ మా మదర్ చెప్పలేదంటే నేను ఇంత మంచి పని చేయను. సో నన్ను సెలెక్ట్ చేసుకున్న రాఘవేంద్ర స్వామికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్కి వచ్చిన యాంకర్, తర్వాత ఫ్యాన్స్, మీరు విజిల్, మీ క్లాప్స్, మీ సౌండ్, నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఒక పిక్చర్ చేస్తున్నాను. నన్ను మర్చిపోకుండా నా మీద ఇంత ప్రేమ పెట్టిందికి చాలా 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 థ్యాంక్స్. తర్వాత మణిగండన్ ఇక్కడ ఆడిన అబ్బాయి వచ్చి చాలా కష్టపడి పైకి వచ్చారు అబ్బాయి. సో అబ్బాయికి ముందే చెప్పాను, ఏ హెల్ప్ అయినా ఏ టైంలో నేను చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చదువుకు కష్టపడితే హాస్పిటల్కి లేదా ఓపెన్ సర్జరీ అయినా చేయాలంటే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కాంటాక్ట్ చేయండి. ఎనీ టైం నేను ఉన్నాను. మీకు ఒక పని మనిషిగా పని చేయటానికి ఆ దేవుడు పని మనిషిగా నేను ఉన్నానని మర్చిపోవద్దు. ఎనీ టైం మీరు అడగవచ్చు. ఎందుకంటే మీరు తీసుకున్న ఒక్కొక్క టికెట్లోనే నీ కారులో వెళ్ళేది, నేను హ్యాపీగా ఉండటం, నేను ఇంత పెద్ద పొజిషన్కి వస్తున్నానంటే అన్నీ మీరు ఇచ్చిన డబ్బులే. మీరు ఆ టికెట్ కొనకపోతే నేను ఇంత పెద్దవాడిని అయ్యేవాడిని కాదు. సో ఇది మీరు నా దగ్గర హెల్ప్ అడగటానికి సిగ్గుపడకుండా అడగవచ్చు, భయపడకుండా అడగండి. ఎందుకంటే మీ డబ్బు మీరు అడుగుతున్నారు, నా డబ్బులు మీరు అడగలేదు. నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులే. సో మీకోసం సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అంటే ఇదే. సో సో అందరూ టికెట్ కొని ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి లారెన్స్ గారికి. సో అందరూ థియేటర్స్లోనే సినిమా చూడండి ఆన్ April 14th. మార్క్ ద డేట్. ఓకేనా? Yes, and thank you so much and all the best to the whole team of Rudrudu. Thank you.